పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలకు సంబంధించిన అడ్రస్‌లు, లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్ సహా కరెక్ట్‌గా పిన్ పాయింట్ చేసి కట్టామంటే 3, 4 ఏళ్ల నుంచి ఆ ఉగ్రవాద శిబిరాలు ఏర్పాటు చేసుకొని కన్‌స్ట్రక్షన్ చేసుకుంటున్న నాటి నుండి మనకి అక్కడ గేమ్ వేస్తున్నాం మనం. అందుకని కరెక్ట్‌గా కొట్టగలం. యాక్యురేట్‌గా కొట్టగలిగాం. పాకిస్తాన్ ఎయిర్ బేసులంటే శాటిలైట్‌లో నుంచి చూడొచ్చు. కానీ ఉగ్రవాద శిబిరాలు ఎట్ట చూస్తారు? కాబట్టి సంథింగ్ ఏదో జరిగింది. అట్లాగే ఇజ్రాయిలు ఇరాన్ సుప్రీమో ఖొమైనీని పట్టుకోవడానికి ఏడాదిన్నర నుంచి దుబాయ్‌లో ఒక ఆఫీసే నడుపుతున్నది సీఐఏ ప్లస్ మొసాద్ కలిసి. అక్కడ ఒక లాజిస్టిక్ కంపెనీ కింద రిజిస్టర్ అయ్యి దుబాయ్‌లో చెక్ చేస్తోంది. దాదాపుగా 500 మంది సిబ్బందట. వీళ్ళ పనేంటంటే పొద్దునుండి రాత్రి దాకా ఇరాన్‌కి సంబంధించినటువంటి సీసీ క్యామ్స్ ఉంటాయి కదా రోడ్ల మీద. అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఫోన్‌లు కొంటారు కదా! అవన్నిటిని ఇరానే ఇజ్రాయెలే వివిధ ఏజెన్సీల పేరుతో అమ్మింది. వాటిట్లల్లో ట్రాకింగ్ టెక్నాలజీ అంతా ఇజ్రాయెల్ దగ్గరుంది. దాంతో పాటు ఎప్పటికప్పుడు ఇతను ఎక్కడికెళ్తాడు, ఏ టైంకెళ్తాడు, ఎప్పుడొస్తాడు, ఇతనితో పాటు మిగతా వాళ్ళు ఎవరెవరు, ఇతనికి తోడున్నటువంటి వాళ్ళెవరు, ఈ డీటెయిల్స్ అన్నీ ఏడాదిన్నర నుంచి రాసుకుంటా ఉన్నారు. అలా ఎప్పుడు దెబ్బ కొట్టాలో అది. ఆ రోజున అక్కడికి చేరటానికి కూడా ఒక వ్యూహాత్మక గేమ్ నడిపింది ఇజ్రాయెల్. అమెరికా చర్చలు అంటోంది. చర్చలు 3 సార్లు విఫలమైనాయి. నడిపిస్తున్నది ఎవరు? ఖతారు, ఒమను. వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఇరాన్ బృందం వచ్చి లేటెస్ట్‌గా కూడా చర్చలు జరిపింది. ఆ చర్చలు జరిపాక ఇదిగో మీ బాస్‌ని అడగండి. మీరు చెప్పిందంతా మేము ఒప్పుకున్నాం. కానీ ఈ 2 కూడా మీ బాస్‌ని అడగండి అని చెప్పారు. అప్పుడు అయ్యా మీరు ఎక్కడో కూర్చొని మాట్లాడితే మేము ఫోనుల్లో మాట్లాడితే అవ్వదు. మనందరం కూర్చోవాలని వీళ్ళన్నారు. అలా కూర్చునే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తేవడం అమెరికా ద్వారా చేసింది ఇజ్రాయెల్. ఫైనల్‌గా ఆళ్ళు కూర్చుంటున్నారు. అది కూడా మధ్యాహ్నం రంజాన్ కాబట్టి ప్రార్థనలకెళ్తారు. అందుకని పొద్దున్నే కూర్చుంటారు అని క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు కూర్చున్న బిల్డింగ్‌ని కన్ఫర్మ్ చేసుకొని కొట్టేసింది. ఇది తాజాగా లెక్క తేలుతున్నటువంటి అంతర్జాతీయ అంశం.